హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి రోజు చాలామంది చదవలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం వాళ్ళు పూజ చేసుకుంటే ఏ విధంగా పూజ చేయాలనేది నేను పూజా సామాగ్రి దగ్గర నుంచి మంత్రాలు, కథ మొత్తం నేను చదువుతాను. వాళ్ళు జస్ట్ పూజ దగ్గర కూర్చొని నేను చెప్పింది చేస్తే చాలు. ఆ విధంగా ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో, కావలసిన వాళ్ళు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. వినాయక స్వామి గడ్డి పరక సమర్పించినా సరే మహాద్భాగ్యంగా స్వీకరిస్తాడు. ఉండ్రాళ్ళకి ఉబ్బి తబ్బిపోతాడు బొజ్జ గణపతి భక్త సులభుడు. శ్రద్ధగా తన వ్రతాన్ని నిర్వహించే వారిని సకల విఘ్నాల నుంచి కాపాడుతాడు. సర్వ శుభాల్ని ప్రసాదిస్తాడు. ఇదే స్వామి యొక్క వ్రతకల్ప. పూజ చేసే ముందుగా మనం ఈ విధమైన పూజా సామాగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలి. పసుపు, కుంకుమ, అక్షతలకి బియ్యం, జేగంట, ఆచమన పాత్రలు, ఉద్ధరణలు, అగరబత్తులు, హారత కర్పూరం, కొబ్బరికాయలు 2. తరువాత అండి మనం దూది ఉంటుంది కదా, ఆ దూదిని సన్నని దారంగా చేసి మధ్య మధ్యలో పసుపు కుంకుమలను అద్ది యజ్ఞోపవీతాల్లాగా తయారు చేసుకోవాలి. అలాంటివి 2. రూపాయి బిళ్ళలంతటి పరిమాణంలో దూదిని తీసుకొని దాన్ని తడిపి ఆ నీటిని ఒత్తేసి, అంటే ఆ నీటిని తీసేసి దానికి కొంచెం కుంకుమ అద్ది రక్తం వస్త్రం లాగా తయారు చేసుకోవాలి. అలాంటివి 2. 5 తమలపాకుల్లో 2 ఒక్కల చొప్పున 2 అరటిపళ్ళు కూడా పెట్టి దారంతో చుట్టి తాంబూలాలాగా రెడీ చేసుకోవాలి. అలాంటివి 6 సిద్ధం చేసుకోవాలి. ఒక చిన్న పాత్రలో పంచామృతాన్ని రెడీ చేసుకోవాలి. అంటే తేనె, పెరుగు, పంచదార, నెయ్యి, పాలు కలిపి పంచామృతాన్ని తయారు చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఆల్రెడీ ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఎవరికి కలిగిన వాళ్ళు వాళ్ళ శక్తి కొలది పిండి వంటలు కానీ నైవేద్యాలు కానీ రెడీ చేసుకోండి. అంతేగాని చెప్పినవన్నీ కాదు. వినాయక స్వామికి ఉండ్రాళ్ళన్నా తెల్ల నువ్వులు కలిపిన మోదకాలన్నా చాలా ఇష్టం. ఇవి కాక అప్పాలు, లడ్డులు, పరమాన్నం, కుడుములు, అటుకులు కూడా ఇష్టమే. ఎవరికి తోచింది వాళ్ళు, అంటే యథాశక్తి ఎవరికి కలిగింది వాళ్ళు పెట్టవచ్చు. ఈ విధంగా పూజా సామాగ్రిని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత వినాయక చవితి నాడు వేకువజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంట్లో అందరూ తలంటు స్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసుకొని మామిడాకులతో తోరణాలు కట్టుకోవాలి. దేవుడి గది ఉంటే దాన్ని ఈశాన్య మూల స్థలాన్ని శుద్ధి చేసి అలకాలి. బియ్యపు పిండి లేదా రంగులతో ముగ్గులు పెట్టి దేవుణ్ణి ఉంచటానికి ఒక పీట కూడా సిద్ధం చేసుకోవాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేయాలి. దానిపై గణపతి అదే విధంగా పూజ చేసే వాళ్ళు కూడా బొట్టు పెట్టుకోవాలి. కూర్చునే ముందు మరొక పీట కూడా తీసుకోవాలి. దానిపై నూతన వస్త్రం పరిచి అక్షతలు వేయాలి. 3 ఆకులు అంటే తమలపాకు కొనలు తీసేసి 3 ఆకులు, 2 ఒక్కలు, 2 పళ్ళు దక్షిణగా పట్టుకోవాలి. ఇక పూజ ఈ విధంగా ప్రారంభించాలి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఆయం ముహూర్త సుముహూర్తోస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రియుగం స్మరామి. శివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళాతయో సంస్మరణాత్సుంస సర్వతో జయమంగళం అని ఈ విధంగా చదువుతూ పీట మీద తూర్పు ముఖంగా కూర్చోవాలి. ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి ఆ గణపతికి కుంకుమ బొట్టు పెట్టాలి. సుముఖచ్చైకదంతచ్చ కపిలో గజకర్ణః లంబోదరచ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః అని చదివి పసుపు గణపతి దగ్గర తాంబూలాలు పెట్టాలి. బొటన వేలు, ఉంగరం వేలు, మధ్య వేళ్లతో అక్షతలు తీసుకొని పసుపు గణపతి మీద వేసి నమస్కారం చేయండి. ఇప్పుడు నమస్కారం చేసుకోండి. సుముహూర్త కాలే సూర్యాదీనాం నమానాం గ్రహణం అనుకూల్య ఫల సిద్ధిరస్తు. ఉద్ధరణిలో ఉన్నటువంటి నీటిని కొద్దిగా చిన్న మినపగింజ మునిగేంత మన అరచేతిలో తీసుకొని అలా పట్టుకోండి. ఆచమనం చెబుతాను. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ. అదే స్త్రీలైతే స్వాహ అనకుండా నమః అనుకోవాలి. ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఇప్పుడు చేతిలో ఉన్న నీటిని చప్పుడు కాకుండా తాగేసేసి తరువాత మళ్ళా ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు దీపారాజన చేయండి. దీపారాజన చేసిన తర్వాత పూలు అక్షతలు స్వామివారి మీద వేయాలి. నేను మంత్రాలు చదువుతూ ఉంటాను. స్వామివారి పసుపు గణపతి మీద మీరు ఆ పూలు అక్షతలు వేయాలి. ఓం లక్ష్మీ నారాయణాభ్యాం నమః, ఓం ఉమా మహేశ్వరాభ్యాం నమః, ఓం వాణి హిరణ్య గర్భాభ్యాం నమః, ఓం సచీ పురందరాభ్యాం నమః, ఓం అరుంధతి వశిష్టాభ్యాం నమః, ఓం సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. ఇప్పుడు చేతులు అక్షంతలు పట్టుకోండి. నేను మంత్రం చదివిన తర్వాత భూతోచ్చాటన అంటారు. అది చదివిన తర్వాత భార్య ఏమో ఎడమ చేతి పక్క నుంచి, మిగతా వాళ్ళందరూ కుడి చేతి పక్క నుంచి అక్షంతలను వెనక్కి వేయాలి. వేసిన తర్వాత ప్రాణాయామం చేయాలి. ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి భారక ఏతేష సువిరోధేన బ్రహ్మకర్మ సమారభే. అక్షంతలు వెనక్కి వేసిన తర్వాత ప్రాణాయామం చేసిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. ఓం మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభశోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ విష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే. ఇక్కడ హైదరాబాదు ప్రాంతీయ వాళ్ళైతే మాత్రం వాయువ్య ప్రదేశం అని, తిరుపతి వాళ్ళైతే ఆగ్నేయ ప్రదేశం అని, ఇక మిగతా ప్రాంతాల వాళ్ళందరూ ఈశాన్య. పూజ చేసే వాళ్ళు వాళ్ళ యొక్క గోత్రం పేరు చెప్పుకొని వాళ్ళ చిన్నారుల పేర్లు, భార్య పేరు కూడా చెప్పుకోవచ్చు. ధర్మపత్ని సమేతస్య ఆస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం సమస్త దురితోపశాంతర్ధ్యం సమస్త మంగళావాస్పర్ధ్యం వర్షే వర్షే ప్రయుక్త శ్రీవరసిద్ధి వినాయక స్వామి దేవతాముద్దిశ్య వర్షే వర్షే ప్రయుక్త శ్రీవరసిద్ధి వినాయక స్వామి దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. అక్షతలు నీళ్లు వదలాలి. మళ్ళా చదువుతాను, తర్వాత మళ్ళా అక్షతలు నీళ్లు వదలాలి. అదో నిర్విఘ్నేన పరిసమాప్తర్ధ్యం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః మూలో తత్ర స్థితో బ్రహ్మమాద్యే మాతృగణ స్మృతా కక్షౌ తు సాగర సర్వే సప్తద్వీపా వసుందర ఋగ్వేదోదయజుర్వేద సామవేదో హ్యదర్వణః అంగైచ్చ సహితాస్పర్యే కలశాంబు సమాశ్రిత. చిన్న కలశం పెట్టుకున్న వాళ్ళైతే గనక కలశానికి గంధం కుంకుమతో బొట్లు పెట్టుకొని కలశంలో పువ్వులు అక్షతలు వేయాలి. ఇప్పుడు ఒక తమలపాకుతో కలశంలో ఉన్నటువంటి నీటిని కలుపుతూ ఈ విధంగా చెప్పాలి. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష ఏకమాత్మానంచ సంప్రోక్ష. తమలపాకులతో కలశంలో ఉన్న నీటిని పూజా ద్రవ్యాల మీద, దేవుడి మీద, తమ మీద కూడా కొద్దిగా చిలకరించుకోవాలి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమో నమః. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తః సుముహూర్తోస్తు. అక్షతలు వేయాలి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. అక్షతలు వేసి స్వామికి నమస్కారం చేసుకోండి. 2 పువ్వులు తీసుకొని చేతుల్లో పెట్టుకోండి. గణానాన్త్వా గణపతిం హవామహే కవీం కవీన ముపామశ్రవస్త్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనుసృణ్యన్యూతిభిస్పద సాధనం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం.
ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు కొద్దిగా స్వామి మీద చల్లాలి. శ్రీ మహాగణాధిపతియే నమః. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతియే నమః. వస్త్రం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతియే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీగంధాన్ ధారయామి. శ్రీ మహాగణాధిపతియే నమః. పుష్పై పూజయామి. శ్రీ మహాగణాధిపతియే నమః. నానావిధ పరిమళ పుత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. శ్రీ మహాగణాధిపతియే నమః. ధూపమాగ్రపయామి. అగరవత్తులు వెలిగించాలండి. శ్రీ మహాగణాధిపతియే నమః. దీపం సమర్పయామి. దీపాన్ని స్వామివారికి చూపించాలి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మనం స్వామివారికి ఏవైతే నైవేద్యాలు అవన్నీ సిద్ధం చేసామో అవన్నీ దగ్గర పెట్టుకోవాలి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వత్తేన పరిశించామి. నైవేద్యం చుట్టూ నీళ్లు పోయాలి. అమృతమస్తు. పసుపు గణపతి దగ్గర కూడా కొంచెం నీళ్లు వదలండి. అమృతోపస్తరణమసి. నైవేద్యం పైన నీళ్లు చల్లాలి. శ్రీ మహాగణాధిపతియే నమః. నారికేల సహిత కదలీఫల సహిత గూఢోపహారం నివేదయామి. స్వామివారి మీద నైవేద్యం మీద స్వామికి చేత్తో చూపించాలి. నైవేద్యాన్ని స్వామివారికి నివేదించినట్లుగా. ఓం ప్రాణాయ స్వాహ. ఓం ఆపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. నీళ్ళు వదలండి. అమృతాపిదానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. నీళ్లు చల్లాలన్నిటి మీద. శ్రీ మహాగణాధిపతియే నమః. తాంబూలం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతియే నమః. నీరాజనం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి హారతి ఇచ్చి ఆ హారతి మనం కూడా కళ్ళకద్దుకోవాలి. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతియే నమః. మంత్రపుష్పం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతియే నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతియే నమః. ఛత్రమాచ్ఛాదయామి. చామరం వీచయామి. నృత్యం దర్శయామి. గీతామాశ్రవయామి. వాద్యం ఘోషయామి. అశ్వానారోహయామి. గజానారోహయామి. శకటానారోహయామి. ఆందోళికానారోహయామి. అక్షంతలు తీసుకొని స్వామివారి మీద వేయండి కొంచెం. సమస్త రాజోపచార శక్త్యుపచార భక్త్యుపచార పూజా సమర్పయామి అని నీళ్లు అక్షతలు పళ్ళెంలో వదలండి. శ్రీ మహాగణపతి దేవత సుప్రీతస్సు ప్రసన్నదో వరదో భూత్వా వరదో భవతు. ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్త్వితి భవంతో బ్రువంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. పసుపు గణపతి మీద పూజాక్షతులు శిరస్సును ధరించాలి. శ్రీ మహాగణపతియే నమః. గణపతిం ఉద్వాసయామి. పసుపు గణపతిని కొంచెం తూర్పు వైపుగా జరపండి. శ్రీ మహాగణాధిపతియే నమః. యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఇంతటితో హరిద్ర గణపతి లేదా మహాగణపతి పూజ పూర్తయింది. ఇప్పుడు వరసిద్ధి వినాయక వ్రత ప్రారంభం. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తు సుముహూర్తోస్తు అని మట్టి గణపతి మనం ఏదైతే ఇచ్చామో ఆ మట్టి గణపతి విగ్రహం దగ్గర అక్షతలు వేయండి. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. స్థిరో భవ వరదో భవ ప్రసీద ప్రసీద. వినాయక స్వామి విగ్రహం దగ్గర అక్షంతలు పూలు వేసి నమస్కారం చేసుకోండి. షోడశోపచార పూజ. భవ సంచిత పాపౌగా విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహాంభజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం. ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం
చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహనం. ఆత్రాగచ్చ జగత్వస్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆవాహయామి. అక్షతలు వేయండి స్వామికి. మౌక్తికై పుష్పరాగైచ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ఓం శ్రీ వరసిద్ధ వినాయక స్వామినే నమః. ఆసనం సమర్పయామి. అక్షతలు కానీ పూలు కానీ వేయండి. ఆర్ఘ్యం. గౌరీపుత్ర నమస్తోస్తు శంకర ప్రియనందన గృహనార్ఘ్యం మయా దత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆర్ఘ్యం సమర్పయామి. తమలపాకులతో కొన్ని నీళ్లు స్వామి మీద చల్లండి. గజవక్త్ర నమోస్తోస్తు సర్వాభీష్టప్రదాయక భక్తాపాద్యం మయా దత్తం గృహాణద్విరదానన ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పాద్యం సమర్పయామి. మళ్ళీ కొంచెం నీటిని స్వామికి చూపించి స్వామి పాదాల ముందు ఉంచండి. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణ పూజిత గృహనాచమనం దేవా తభ్యం దత్తం మయా ప్రభో ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆచమనీయం సమర్పయామి. కొద్దిగా నీళ్లు స్వామివారి మీద చల్లండి. దదీక్షీర సమాయుక్తం మధ్వాజ్వేన సమున్వితం మధుపర్కం గృహణేదం గజవక్త్ర నమోస్తుతే ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. మధుపర్కం సమర్పయామి. మన దగ్గర ఉంటే గనక తేనె పెరుగు నెయ్యి కలిపి సమర్పించాలి. పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణ పూజిత పంచామృత స్నానం సమర్పయామి. పంచామృతాన్ని స్వామి విగ్రహంపై కొద్దిగా చల్లి కొబ్బరికాయ కూడా కొట్టి ఆ నీటిని కూడా స్వామి పైన చల్లండి. గంగాది సర్వతీర్థేభ్య అకృతైరమలైర్జలై స్నానం కురుష్వ భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. కొంచెం నీటిని స్వామి పైన చల్లండి. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రద గృహాణత్యం లంబోదర హరాత్మజ ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. మనం కొత్త బట్టలు ఉంటే కొత్త బట్టలు లేదా దూదితో మనం చేసాం కదా దాన్నే మనం వస్త్రంగా సమర్పించాలి. రాజితం బ్రహ్మసూత్రాంచ కాంచనం చోత్తరీయకం గృహాణదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతాన్ని స్వామివారికి సమర్పించండి. చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. గంధం సమర్పయామి. గంధం కొద్దిగా స్వామి మీద చల్లండి. అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాలీయాం స్తుండులాన్ శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అక్షతాన్ సమర్పయామి. అక్షతలు వేయండి స్వామి మీద. సుగంధాని చ పుష్పాని జాతి కుందముఖాని చ ఏకవింశతి పత్రాని సంగృహాన నమోస్తుతే ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పుష్పాని పూజయామి. పూలతో స్వామివారిని అలంకరించండి. గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఏకదంతాయ నమః. గుల్పౌ పూజయామి. శూర్పకర్ణాయ నమః. జానుని పూజయామి. విఘ్నరాజాయ నమః. జంగౌ పూజయామి. అకువాహనాయ నమః. ఉరుం పూజయామి. హేరంబాయ నమః. కటిం పూజయామి. లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. గణనాథాయ నమః. నాభిం పూజయామి. గణేశాయ నమః. హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. స్కందాగ్రజాయ నమః. స్కందౌ పూజయామి. పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. విఘ్నహంత్రే నమః. నేత్రే పూజయామి. శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. పాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః. శిరం పూజయామి. విఘ్నరాజాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి అని స్వామివారితో అక్షతలు స్వామివారి ముందు వేయండి. నేను ఇప్పుడు ఒక్కొక్క నామాన్ని చదువుతాను. ఒక్కొక్క నామం చదివినప్పుడు కూడా ఒక్కొక్క పువ్వు తీసుకొని స్వామివారి మీద పడేటట్లుగా వేయండి.
ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః ఆపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః వటపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధువారకపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. ఓం శూరాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం యభువక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని పూజయామి. ధూపం స్వామివారికి చూపించండి. దశాంగం గగ్గులోపేతం సుగంధి సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాన వరదో భవ ధూపమాగ్రపయామి. సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా ద్యోతితం మయా గృహాణ మంగళం దీపం ఈశాపుత్ర నమోస్తుతే. దీపం సమర్పయామి. దీపాన్ని స్వామివారి వైపు చూపించండి. ఇప్పుడు నైవేద్యం మహానివేదన అంటే మనం వండినవి ఏమైతే ఉన్నాయో భోజనాలు పిండి వంటలు పానకం అన్నీ కూడా స్వామివారి ముందు ఉంచండి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః మహానైవేద్యం సమర్పయామి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నైవేద్యం మీద అన్నిటి మీద కూడా నీళ్లు చల్లండి. సత్యం త్వర్తేన పరిశించామి. నైవేద్యం చుట్టూ కూడా నీళ్లు తిప్పండి. అమృతమస్తు స్వామి దగ్గర నీళ్లు వదలండి. అమృతోపస్తరణమసి అని నైవేద్యం పైన నీళ్లు చల్లి నేను మంత్రం చదువుతూ ఉంటాను. 5 సార్లు చేత్తో నైవేద్యాన్ని స్వామివారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ చూపించండి. స్వామివారికి చేత్తో నైవేద్యాలన్నింటినీ చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం ఆపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమనాయ స్వాహ. ఓం మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. స్వామి దగ్గర నీళ్లు ఉంచండి. అమృతాభిదానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. స్వామివారి దగ్గర నీళ్లు చల్లండి. పూగీఫల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. మనం ముందుగా రెడీగా పెట్టుకున్నాం కదా తాంబూలం, అవన్నీ కూడా వినాయక స్వామి ముందు ఉంచి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు లేచి నుంచొని నేను చదువుతాను. హారతి ఇవ్వండి స్వామివారికి. ఘృతవర్తి సహస్రైచ్చ కర్పూర శకలైస్తదా నీరాజనం మయా దత్తం గృహణ వరధోభవ నీరాజనం సమర్పయామి. హారతి మీద కొద్దిగా నీళ్లు చల్లి కళ్ళకద్దుకోండి. మంత్రపుష్పం చేతిలో తీసుకొని అక్షతలు కూడా చేతిలో తీసుకొని చదువుతాను. చేతిలో పెట్టుకోండి. అక్షతలు పుష్పం చేతిలో పెట్టుకోండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అక్షతలు పూలు 2 కూడా స్వామి పాదాల మధ్య ఉంచండి. యాని కాని చ పాపాని జన్మాస్తరకృతాని చ తాని తాని ప్రణశ్యని ప్రదక్షిణం పదే పదే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. అనేక ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ప్రదక్షిణాలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి. మళ్ళీ తర్వాత కూర్చున్న తర్వాత తలపైన అక్షంతలు వేసుకోవాలి. మంత్రహీనం క్రియాహీనం శక్తిహీనం మహాప్రభో యాత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయ ధ్యానమావాహనాది షోడశోపచార పూజయా చ అష్టోత్తర నామార్చనయా చ అవసర మహానివేదనయా చ భగవాన్ సర్వాత్మకః. సర్వం శ్రీ మహాగణాధిపతే దేవతా సమర్పణమస్తు. శ్రీ మహాగణాధిపతి దేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. అక్షతలను నీటిని ఒక పళ్ళెంలో వదలండి. పూజా అక్షతలు మాత్రం తర్వాత శిరస్సును ధరించుకోవాలి. ఇప్పుడు వినాయక స్వామి కథ ప్రారంభం అండి.
ముందుగా చేతిలో కొన్ని పూలు అక్షింతలు చేతిలో ఉంచుకోవాలి. కథ అయిపోయిన తర్వాత, కంప్లీట్గా అయిపోయిన తర్వాత అక్షతలు శిరస్సు మీద వేసుకోవాలి. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోనూ తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకరోజు నైమిషారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహామునుని దర్శించి నమస్కరించి, ఋషివర్య, మేము రాజ్యాధికారాన్ని, సమస్త వస్తు వాహనాలను పోగొట్టుకున్నాం. ఈ కష్టాలన్నీ తీరి పూర్వవైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు. ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను, విజయాలను, వైభవాలను పొందగలుగుతారు, అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు. అందుకు శివుడు, నాయన, సర్వ సంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామాద్య సిద్ధిప్రదము అయినటువంటి వినాయక వ్రతం అనే ఒకటి ఉంటుంది. దీన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో కానీ, వెండితో కానీ లేదా మట్టితో కానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి. అనంతరం శ్వేత గంధాక్షతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి ధూపదీపాలను, వెలగ నేరేడు మొదలైన ఫలములను రకమునకు 21 చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్య, పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదులు ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్త భోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునఃపూజ చేయాలి. విప్రులను దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి. అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వాదులందరి చేత ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు. కనుక ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వల్లనే తాను ప్రేమించిన నలమహారాజును పెళ్ళాడగలిగింది. శ్రీకృష్ణుడంతటి వాడు ఈ వ్రతం చేయడం వల్లనే శమంతకమణితో పాటుగా జాంబవతి, సత్యభామలనే 2 కన్యామణులను కూడా పొందగలిగాడు. ఆ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం గజముఖుడైన గజాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా గజాసురుడు, స్వామి, నువ్వు నా ఉదరమందే నివసించాలి అని కోరాడు. దాంతో భక్త సులభుడైన శివుడు అతడి కుక్షి యందు ఉండిపోయాడు. జగన్మాత పార్వతీ భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది. ఆయన్ను దక్కించుకునే ఉపాయం కోసం శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది. శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరూ తలకొక వాయిద్యాన్ని ధరించారు. మహావిష్ణువు చిరుగంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసురపురానికి వెళ్ళి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడు అది విని వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాయిద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారి అయిన హరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు. గజాసురుడు పరమానంద భరితుడై ఏమి కావాలో కోరుకోండి, ఇస్తాను అన్నాడు. అంతట శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి, ఇది శివుని వాహనమైన నంది, శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది, శివుణ్ణి అప్పగించు అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయమనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుని ఉద్దేశించి, స్వామి, నా శిరస్సును త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మాన్ని నువ్వు ధరించు అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చింది. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా శివుడు నందినెక్కి కైలాసానికి వెళ్ళాడు. కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నంలో తనకై వించిన నలుగు పిండితో పరధ్యానముగా ఒక ప్రతిమని చేసింది. అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించింది. దానికి ప్రాణం పోయాలనిపించి
తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్య సుందరుని వాకిట్లో ఉంచి ఎవరినీ లోనికి రానివ్వరాదని చెప్పి లోపలికి వెళ్ళింది. కాసేపటికి పరమశివుడు వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుణ్ణి అభ్యంతర మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు. రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదనం చేసి లోపలికి వెళ్ళాడు. జరిగింది తెలుసుకుని పార్వతి విలపించింది. శివుడు కూడా చింతించి వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరస్సును ఆ బాలుడి మొండానికి అతికించి ఆ శిరస్సుకు శాశ్వతత్వాన్ని, త్రిలోక పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దులు పట్టి అయినాడు. ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒకరిని అధిపతిని చేయమని కోరారు. గజాననుడు తానే జ్యేష్ఠుడును గనుక ఆధిపత్యం తనకు ఇమ్మని కోరాడు. గజాననుడు మరగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి, మీ ఇరువురిలో ఎవరు ముల్లోకాల్లోని పవిత్ర నదుల్లో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుంది అని చెప్పాడు. అంత కుమారస్వామి వెంటనే బయలుదేరాడు. గజాననుడు అచేతనుడయ్యాడు. మందగమనుడైన తాను ముల్లోకాల్లోని అన్ని నదుల్లో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు నారాయణ మంత్రాన్ని అనుగ్రహించాడు. నారములు అనగా జలములు, జలములన్నీ నారాయణుని ఆధీనములు అనగా నారాయణ మంత్రం ఆధీనంలో ఉంటాయి. వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు. ఆ మంత్ర ప్రభావాన ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా 3,50,00,000 నదులలో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసానికి వెళ్ళాడు. తండ్రి పక్కన ఉన్న గజాననుని చూసి నమస్కరించి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి, ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు. అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గజాననునికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి కుడుములు, ఉండ్రాళ్ళు మొదలైన పిండి వంటలు, టెంకాయలు, తేనె, అరటిపండ్లు, పానకం, వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కొన్ని భక్షించి, కొన్ని వాహనమునికిచ్చి, కొన్ని చేతధరించి సూర్యాస్తమయ వేళకు కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు. ఉదరం భూమి కానినా చేతులు భూమి కానిక ఇబ్బంది పడుతుండగా శివుని శిరస్సునుందున్న చంద్రుడు వినాయకుడును చూసి నవ్వగా రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గవుతాయి అన్నట్లు విఘ్నదేవుని ఉదరం పగిలి లోపలున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి. అతడు మృతి చెందాడు. అది చూసి పార్వతి ఆగ్రహంతో చంద్రుని చూసి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందుదురుగాక అని శాపమిచ్చింది. ఆ సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్ని భార్య అయిన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపము కాక మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి పతిని సంతోషపెట్టేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవునితో ఉన్నవాళ్ళు తమ భార్యలే అని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడారు. ఋషిపత్నులు చంద్రుణ్ణి చూడటం వల్లే వారికి నీలాపనింద కలిగింది. ఋషిపత్నులకు వచ్చిన ఆపదను దేవతలు, మునులు పరమేశ్వరునికి తెలుపగా అతడు అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధానపరిచాడు. అప్పుడు బ్రహ్మ కైలాసానికి వచ్చి మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుణ్ణి బ్రతికించాడు. అంత దేవాదులు పార్వతి, నీ శాపం వల్ల ముల్లోకాలకు కీడు వాటిల్లుతుంది, ఉపసంహరించుకోవాలని ప్రార్థించారు. వినాయక చవితి నాడు మాత్రమే చంద్రుని చూడరాదని శాపాన్ని సడలించింది పార్వతీదేవి. ద్వాపర యుగంలో భాద్రపద శుద్ధ చవితి నాటి రాత్రి క్షీరప్రియుడైన శ్రీకృష్ణుడు ఆకాశం వంక చూడకుండా గోశాలకు పోయి పాలు పితుకుతున్నాడు. అనుకోకుండా పాలలో చంద్రుణ్ణి ప్రతిబింబం చూసి, అయ్యో, నాకెలాంటి అపనింద రానున్నదో అనుకున్నాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణానికి శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు. శ్రీకృష్ణుడు ఆ మణిని రాజుకిమ్మని అడగ్గా ఇవ్వనన్నాడు. తరువాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు. ఒక సింహం దాన్ని మాంసఖండం అనుకుని అతన్ని చంపి మణిని తీసుకుపోతుంది. అప్పుడు ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి
మణిని తన కుమార్తె జాంబవతికి ఇచ్చింది. ఆ తరువాత మణి కోసం తన తమ్ముణ్ణి శ్రీకృష్ణుడే చంపాడని సత్రాజిత్తు పట్టణంలో సాటించాడు. అది విన్న కృష్ణుడు సవితి చంద్రుణ్ణి దోషఫలమే ఇది అనుకున్నాడు. దాన్ని పోగొట్టుకునేందుకు బంధు సమేతుడై అడవికి వెళ్ళి వెతకగా ఒకచోట ప్రసేనుని కళేబరం, సింహం కాలిజాడలు, ఎలుగుబంటి అడుగులు కనిపించాయి. ఆ దారినే వెళ్తూ ఒక పర్వత గుహ ద్వారాన్ని చూసి శ్రీకృష్ణుడు గృహలోపలికి వెళ్ళి మణిని చూశాడు. దాన్ని తీసుకుని వస్తుండగా ఒక యువతి ఏడవటం ప్రారంభించింది. అది చూసి జాంబవంతుడు కృష్ణుడితో తలపడ్డాడు. ఇద్దరి మధ్య 28 రోజులు యుద్ధం జరిగింది. తనని ఓడిస్తున్న వ్యక్తి శ్రీరాముడి అని తెలుసుకుని, దేవా, త్రేతాయుగంలో నా మీద వాత్సల్యంతో నువ్వు వరం కోరుకోమన్నావు. నీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను. అప్పటి నుంచి మీ నామస్మరణే చేస్తూ యుగాలు గడిపాను. ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది అంటూ ప్రార్థించగా శ్రీకృష్ణుడు శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది. మణి కోసం ఎలా వచ్చానో ఇవ్వమని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కూతురు జాంబవతిని కానుకగా ఇచ్చాడు. పట్టణానికి వచ్చిన శ్రీకృష్ణుడు సత్రాజిత్తును రప్పించి పిన్న పెద్దలను ఒక చోట చేర్చి యావత్ వృత్తాంతమును చెప్పాడు. శమంతకమణిని సత్రాజిత్తుకి తిరిగి ఇచ్చేశాడు. దాంతో సత్రాజిత్తు అయ్యో, లేనిపోని నింద మోపి తప్పు చేశానని విచారించి మణితో పాటు తన కూతురు సత్యభామను భారీగా సమర్పించి క్షమించమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను చేపట్టి మణిని తిరిగి ఇచ్చాడు. ఒక శుభముహూర్తాన జాంబవతి సత్యభామలను పరిణయమాడాడు. దేవాదులు మునులు శ్రీకృష్ణుణ్ణి స్తుతించి, మీరు సమర్థులు గనక నీలాప నిందలు బాపుకొన్నారు, మా పరిస్థితి ఏమిటి అని అడుగ్గా, భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ప్రమాదవశాత్తు చంద్రుని చూసిన వాళ్ళు గణపతిని పూజించి ఈ శమంతకమణి కథను విని అక్షతలు తలపై చల్లుకుంటే నీలాపనిందులు పొందరు అని చెప్పాడు శ్రీకృష్ణుడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు దేవతలు, మహర్షులు, మానవులు తమ తమ శక్తి కొలది గణపతిని పూజించి అభీష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు. సర్వే జన సుఖినో భవంతు. చేతిలో ఉన్న అక్షతలను తల మీద వేసుకొని స్వామికి నమస్కరించుకోండి. ఇంతటితో వినాయక వ్రత కథ సమాప్తమయ్యింది. జై శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః.